నగరంలో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్టును తయారు చేస్తున్న ఫ్యాక్టరీ పైన సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ఇక 15 లక్షల విలువైన 7.3 టన్నుల పేస్టును స్వాధీనం చేసుకున్నారు. ఇక బుధ్వేలోని గ్రీన్ సిటీలో గోప్యంగా అప్నా ఎంటర్ప్రైజెస్ అనే పేరు పైన ఆమిర్ నిజాన్ ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నాడు. ఇక అక్రమంగా సింథటిక్ కలర్స్, యాసిడ్స్, కెమికల్ వాటర్ను వాడుతున్నట్లుగా అధికారులు నిర్ధారించారు. ఇక ఫుడ్ సేఫ్టీ అధికారి పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందజేస్తారు. ఇన్నారెడ్డి, శిరీష, మనం చూస్తా ఉన్నాం ఈ మధ్య ఏ చిన్న ఐటమ్ సంబంధించి హోటల్ సంబంధించి రైడ్ చేసినప్పుడు కూడా ప్రతి చోట కూడా ఈ నకిలీ అనేది చాలా దారుణమైన పొజిషన్ లో ప్రజల ఆరోగ్యాలతో తెలంగాణ మారుతున్నట్టు మనం గమనిస్తా ఉన్నాం. ఇదే రకంగా ఈ నకిలీ అల్లాన్ని కూడా గుర్తించారు. దీంట్లో అంటే కలపకూడనివన్నీ నకిలీ అల్లం పేరుస్తూ తయారు చేస్తున్న ఫ్యాక్టరీ మీద సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి దాదాపుగా 15 లక్షల విలువ చేసే 7.3 టన్నుల పేస్ట్ స్వాధీనం చేసుకున్నాను. అంటే ఇది బుధ్వేల్లోని గ్రీన్ సిటీలో గోప్యంగా, అంటే ఎవరికి తెలియకుండా ఆప్నా ఎంటర్ప్రైజెస్ అనే పేరుతోటి ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నట్టుగా తెలిసి ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి దాంట్లో అమీర్ నిజాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. దీంట్లో అక్రమంగా సింథటిక్ కలర్స్, యాసిడ్స్, అలాగే కెమికల్ వాటర్ వాడుతున్న నిర్ధారణ అయింది. సేఫ్టీ ఫుడ్ అధికారులు పరీక్షలు జరుగుతున్న సమాచారం తెలుస్తా ఉంది. మొత్తంగా చూస్తే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కనుక వాడితే ఇమ్మీడియట్ గా వాళ్ళ అనారోగ్యం పాలు కావడం వల్ల ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది. ఇలాంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడకూడదు అని చెప్పి కూడా డాక్టర్లకు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మొత్తంగా ఇలాంటి నకిలీలను ఎప్పటికప్పుడు ఎస్ఓటీ పోలీసు దాడి చేసి పట్టుకున్నప్పుడు కూడా ఇంకా ఇలాంటి బయటపడుతూనే ఉన్నాయి. అయితే స్థానిక సమాచారం ప్రకారం ఎస్ఓటీ పోలీసు దాడి చేసినప్పుడు ఈ నకిలీ వెల్లుల్లి పేస్ట్ మీద కంప్లైంట్ వచ్చిన తర్వాత దాడి చేసి ఇవన్నీ బయటపడ్డాయి. ఇది మీద అంటే నాకే వస్తే యాక్షన్ తీసుకోకుండా ఇలాంటి నకిలీ తయారు వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటే ఫర్దర్ గా ఎవరు తయారు చేయకుంటారని చెప్పి కూడా స్థానికులు ఆందోళన వ్యక్తం పరిస్థితి. మొత్తం మీద ఎస్ఓటీ పోలీసులు అమీర్ నిజాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి ఎప్పటి నుంచి ఈ తయారు చేస్తా ఉన్నారు, ఏ షాపులకి దీన్ని సప్లై చేస్తా ఉన్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కంపెనీ నిర్వహిస్తున్న దాని మీద పోలీసులు ప్రస్తుతం అదుపు తీసుకుని విచారణ చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.